హలో ఎవ్రీవన్. ఏపీలో అఫీషియల్‌గా మనకి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే, అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా మిమ్మల్నయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇక్కడ మీకు ఆ జిల్లాకు సంబంధించి అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్న వాటి గురించి అయితే తెలుసుకుందామమ్మ. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అన్న వాటి గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్‌గా చూడండి, మీకు 08/01/2025 నుంచి మీకు 20/01/2025 అంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మీకు జనవరి 8వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ అనేది ఆఫ్‌లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి ఏమిటి నేను చెప్తాను. చూడండి, ఇక్కడ మనం క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ అయితే ఇచ్చారు. దాన్ని డౌన్‌లోడ్ చేసి మీకు క్లియర్‌గా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, మాకు నోటిఫికేషన్ అనేది తెలుగులో అయితే ఇచ్చేసారమ్మా. క్లియర్‌గా చెప్తాను. పత్రిక ప్రకటన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురం జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఎప్పుడు? జనవరి 7వ తేదీన. చూడండి, ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే అన్ని పోస్టులు కూడా మనకి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ పోస్టులు 18, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఉద్యోగాలు 11. టోటల్‌గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏపీలో 29 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాలో. ఓకేనా? సో, మరి ఈ పోస్ట్‌కి అప్లై చేయాలి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? సాలరీ ఎంత ఇస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఆల్రెడీ మీకైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పేసాను. చూడండి, అనంతపురం.ఏపీ.జిఓవి.ఇన్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా దీని యొక్క అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది, ఏమిటి అని క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. సో, ఫస్ట్ మనం ఏజ్ లిమిట్ గురించి అయితే తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ వరకు కూడా ఇచ్చేసారు. కట్ ఆఫ్ డేట్ అనేది 01/07/2024 అమ్మ. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి 10 ఇయర్స్ పాటు ఇక్కడ వయసు సడలింపు కూడా ఇచ్చేసారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, మరి ఫీజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఫీజెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అయితే రూ. 300, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ రూ. 150 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. రిమైనింగ్ మనకి ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఎలాంటి ఫీజ్ అయితే లేదు అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మరి మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లో భాగంగా మీకు ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ అనేది ఏముండదు. మీ యొక్క డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చినటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లో భాగంగా ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు మొత్తం మీద. సో, మరి ఈ పోస్ట్‌కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అన్న వాటి గురించి కూడా క్లియర్‌గా ఇదే వీడియోలో మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది ఇక్కడ పూర్తిగా చూసి మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. జస్ట్ వెయిట్. చూడండి, మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేసేసారు ఒక టేబుల్‌లో. నేమ్ ఆఫ్ ది పోస్ట్, నంబర్ ఆఫ్ ది వేకెన్సీస్, సాలరీ ఎంత ఇస్తున్నారంటే 2 పోస్టులుగా మనకి 15,000 సాలరీ అయితే ఇస్తున్నారు. 2 పోస్టులు కూడా ఒకటే క్వాలిఫికేషన్ అయితే ఉందమ్మా. కేవలం 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. అందరూ ఇక్కడ ఈ పోస్ట్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రోస్టర్ పాయింట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసేసారు. మీరైతే క్లియర్‌గా ఒకసారి మీరు కూడా గమనించి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. అఫీషియల్ పోర్టల్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమిటి నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కింద అప్లికేషన్ యొక్క అఫీషియల్ పోర్టల్ లింక్ అయితే ఇస్తానమ్మా. ఇది మనకు అఫీషియల్ యొక్క పోర్టల్ లింకు. అనంతపురం జిల్లాకు సంబంధించి. ఇక్కడ మనకు చూడండి, నోటిఫికేషన్ ఉంది. దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఈ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇదే పేజ్‌లో మీకు నోటిఫికేషన్ ఉంది. ఇదంతా చెప్పి నోటిఫికేషన్. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అప్లికేషను. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి జిరాక్స్ కాపీ తీసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వాచ్‌మెనా, ఎఫ్ఎన్ఓనా ఆ పోస్ట్‌కి మీరైతే నేమ్స్ అయితే రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ రాసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ మీరైతే అటాచ్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. ఓకేనా? సో, అంతకంటే ముందు ఇక్కడ చిన్న నోట్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఎఫ్ఎన్ అనే పోస్ట్‌లకి ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ అన్నారు. కాబట్టి ఈ పోస్ట్‌లకు కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేవలం ఎఫ్ఎన్ఓ పోస్ట్‌లకమ్మా. వాచ్‌మ్యాన్‌కి మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఎఫ్ఎన్ఓ పోస్ట్‌లు మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇంతసేపు చెప్పాం కదా! అప్లికేషన్ యొక్క జిరాక్స్ కాపీ తీసుకొని అప్లికేషన్ రాసిన తర్వాత అప్లికేషన్‌తో పాటు సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అనేసి కొన్ని ఇచ్చారమ్మా. సో, వాటిని కూడా మీరైతే ఫిలప్ అయితే చేయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్‌ని రాసిన తర్వాత అప్లికేషన్‌తో పాటు మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూడండి, 4-10థ్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా, ఇంకా మీ దగ్గర ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ గాని ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీ తీసుకొని పిన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్‌కి ఎప్పుడు లాస్ట్ డేటు ఈ మంత్
20 తేదీ లోపల మీ యొక్క ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్‌కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్‌గా మీరైతే తీసుకొని వెళ్ళిపోండి. చూడండి క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్‌గా చదువుతాను చూడండి. పైన కనబరిచిన ఉద్యోగములకు సంబంధించిన పూర్తి వివరములు, దరఖాస్తు నమూనా అఫీషియల్ పోర్టల్, వెబ్‌సైట్‌లో అందుబాటులో అభ్యర్థి సౌకర్యం కొరకు ఉంచబడినవి. అర్హత గల అభ్యర్థులు సులువు దరఖాస్తును వెబ్‌సైట్ నందు డౌన్‌లోడ్ చేసుకొని, భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు జతపరిచి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం అనంతపురం జిల్లాకు మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్‌గా మీరే తీసుకొని 20 తేదీ ఉదయం 10:30 గంటల నుండి 5 గంటల వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి మీకు అఫీషియల్ పోర్టల్ లింక్ ఇస్తాను. ఇక్కడే మీరు నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, మీరు కూడా అర్హత ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. సో, ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌కి ఉన్నటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాడికి లింక్స్ కూడా ఇచ్చేస్తాను. ఈ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.